హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా సగ్గుబియ్యాన్ని 3 గంటలు నానబెట్టాలి. తర్వాత 3 కప్పుల వాటర్ని బాయిల్ చేసి బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి సగ్గుబియ్యం వేసి బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కాచిన పాలని 3 కప్పులు వేయాలండి. పాలల్లో సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత అరకప్పు సేమియా వేయాలండి. తర్వాత పక్కన బెల్లం కరగబెట్టుకోవాలండి. స్టవ్ మీద కరగబెట్టిన బెల్లాన్ని సగ్గుబియ్యం పాయసంలో వేసి సేమియా బాగా ఉడికాక సగ్గుబియ్యం పాయసంలో బెల్లాన్ని వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఎలైచీ పౌడర్ వేయాలి. తర్వాత ఎలైచీ పౌడర్ వేసి బాగా కలపాలండి. బాగా కలిసిన తర్వాత నేతిలో జీడిపప్పు వేసుకొని పాయసంలో వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ పాయసం శరీరానికి ఎంతో చలవ చేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.